పార్వతీపతయే హర హర మహాదేవ. మిత్రులకు నమస్కారం. ఈ 2025 జూలై నెలలో ఆ మహాశివుని అనుగ్రహంతో కైలాస మానస సరోవర యాత్రని విజయవంతంగా పూర్తి చేసుకోగలిగాను. ఈ యాత్ర అన్ని యాత్ర వల్లే కాదండి, ఆ భగవంతుడు అనుగ్రహం మనకి తప్పకుండా ఉండాలి. మనం కూడా గట్టిగా సంకల్పించుకుంటేనే ఈ యాత్ర పూర్తవుతుందన్నమాట. అసలు మనం కైలాస పర్వతాన్ని దర్శించుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ ప్రయాణం మొత్తం మరొక ఎత్తు. ఈ ప్రయాణంలో నాకు జరిగిన అద్భుతమైన దృశ్యాలు, యాత్రలో వచ్చే సమస్యలు, యాత్రకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, అదేనండి నా ప్రయాణాన్ని ఒక కథలా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొత్తం 10 రోజుల యాత్ర. వీడియో కొంచెం పెద్దదిగానే ఉంటుంది, స్కిప్ చేయకుండా చూసేయండి. ఆలస్యం చేయకుండా మనం విషయంలోనికి వెళ్తే, ఈ కైలాస మానస సరోవర యాత్రని 2 రకాలుగా వెళ్తారు. ఒకటి ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ ద్వారా వెళ్తే, రెండవది ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళ ద్వారా వెళ్తారు. మేమైతే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు కైలాష్ హోమ్ యాత్ర ద్వారా కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో వెళ్ళాము. ఆయన మాకు ఎంతో చక్కగా చూపించారు. రండి, ముందుగా మనం ఈ యాత్రకు వెళ్లే వాళ్ళు ఏమేం పట్టుకెళ్ళాలి, అక్కడ ఏమేం చేయాలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మనకి పాస్పోర్ట్ తప్పకుండా ఉండాలి. మన యాత్ర చేసేవారి వయస్సు 75 సంవత్సరాల లోపు ఉండవచ్చు. యాత్రకు వెళ్ళేవాళ్ళు ప్రభుత్వ గుర్తింపు పొందిన డాక్టర్ నుండి ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ సర్టిఫికేట్ కూడా మనం బయలుదేరడానికి వారం రోజుల ముందు తీసుకుంటే మంచిదన్నమాట. ఇకపోతే యాత్రకు వెళ్ళేవాళ్ళు రెగ్యులర్గా బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలు ఉంటే ఆ ట్యాబ్లెట్లు కూడా తీసుకెళ్ళాలి. అదే యాత్రలో మనకి జ్వరం, రొంప, తలనొప్పి వంటివి వస్తే అక్కడ గైడ్లు మనకి ట్యాబ్లెట్లు ఇస్తారు. మనందరికీ కావాల్సిన ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? కైలాస పర్వతం దగ్గర టిబెట్లోను, నేపాల్లోను అంతా కూడా మనకి వాట్సాప్ చక్కగా పనిచేస్తుంది. మనం హాయిగా వాట్సాప్ కాల్స్ చేసుకోవచ్చు. అయితే మనం ఏం చేయాలంటే, చైనాకి, నేపాల్కి విడివిడిగా ఇంటర్నేషనల్ రోమింగ్ చేసుకోవాలన్నమాట. దీంతో పాటుగా మనం వెళ్ళే హోటల్స్ అన్నింటిలోనూ కూడా వైఫై సదుపాయం ఉంటుంది. మనం హోటల్కి వెళ్ళంగానే వాళ్ళు మనకు పాస్వర్డ్ కూడా చెప్తారు. ఇకపోతే ఈ యాత్రలో మనం ట్రెక్కింగ్ చేయడానికి మంచి షూ కావాలి. దాంతోపాటుగా 3 జతల దళసరి సాక్సులు, 2 జతల చేతి గ్లౌజులు, ముక్కులు చెవులు కవర్ అయ్యేలాగా ఒక క్లాత్ మాస్కు, దీంతో పాటుగా 1 లీటర్ హాట్ వాటర్ కోసం థర్మల్ ఫ్లాస్కు. మనం యాత్రకు వెళ్తున్న ప్రదేశం మొత్తం కూడా చలిగాలులు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటుగా ఎండ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం నల్ల కళ్ళజోడు తీసుకుని కళ్ళు మొత్తం కవర్ అయ్యేలాగా ఉండాలన్నమాట. అదే కాదండి, కైలాస పర్వతం దగ్గర వాతావరణాన్ని మనం ఎవ్వరూ అంచనా వేయలేం. సడన్గా వర్షం కూడా వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి మనం రెయిన్ కోట్ కూడా తప్పకుండా తీసుకెళ్ళాలి. కైలాస పర్వతం అంటే ఈ ప్రకృతిని శాసించే పరమశివుడు, పార్వతీదేవుల నివాస స్థానం. అక్కడ కొండ దగ్గర మనం పూజలు కూడా చేసుకోవచ్చు. పూజా సామాగ్రి, దీపాలు, పసుపు, కుంకుమ కూడా మనం ఇక్కడి నుంచి తీసుకెళ్లొచ్చు అన్నమాట. మేమైతే యమద్వారం దగ్గర, నంది పర్వతం దగ్గర 1,00,000 ఒత్తుల దీపాలు వెలిగించాము. అలాగే మా కుమార్ శర్మ గారు మానస సరోవరం దగ్గర హోమాన్ని కూడా చేయించారు. హోమానికి సంబంధించిన సామాన్లన్నీ కూడా మేము రాజమండ్రిలోనే కొని పట్టుకెళ్ళాము. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను చెప్పిన సామాన్లన్నీ ఫ్లైట్లో వెళ్ళేవాళ్ళు 15 కేజీలు పట్టే పెద్ద బ్యాగులో సర్దుకుంటే బాగుంటుంది. ఇవండి మనం యాత్రకి పట్టుకెళ్ళవలసిన సామాన్లు. ఇకపోతే టిబెట్లో రాత్రి 10 గంటల వరకు వెలుతురు ఉంటుంది. అక్కడ మనం టైం చూసుకుని భోజనాలు అయితే చేసేస్తామన్నమాట. ఇకపోతే మనం వెళ్ళే కైలాస మానస సరోవరం టిబెట్లో ఉంటుంది. టిబెట్ ఏమో చైనా వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి టిబెట్లోకి ఎంటర్ అయినప్పుడు చైనా ఇమిగ్రేషన్ వాళ్ళు మన సెల్ ఫోన్లు చెక్ చేస్తారు. అలా చెక్ చేసేటప్పుడు టిబెట్ గురువు దలైలామా ఫోటో కానీ, దలైలామాకు సంబంధించిన ఏ విషయాలు సెల్ ఫోన్లో ఉన్నా మన వీసా క్యాన్సిల్ చేసేస్తారు, గుర్తుపెట్టుకోండి. మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, మనం పట్టుకెళ్లే సూట్ కేసులు, ట్రాలీలు చైనా వాళ్ళు అలౌ చేయట్లేదు. వాళ్ళకి చెకింగ్కి వీలుగా వెడల్పుగా ఉండే బ్యాగుల్లో మన వస్తువులు సర్దుకోవాలి. ఆ బ్యాగులు అన్నీ కూడా మనకి ట్రావెల్స్ వాళ్ళు మనకి ఉచితంగానే ఇస్తారు. ఆ బ్యాగ్తో పాటుగా చలి కోసం జర్కిన్, టోపీ, పాస్పోర్టు, మనీ పెట్టుకోవడం కోసం ఒక చిన్న బ్యాగు, ఒక డ్రెస్సు, ఆ డ్రెస్ కోడ్తో ఆ బ్యాగులకి నెంబర్లు వేసి మనకి ఇస్తారన్నమాట.
అయితే ఈ ట్రావెల్ వాళ్ళు మన బ్యాగ్ లగేజీ మొత్తం కూడా ట్రిప్ పూర్తయ్యే వరకు వాళ్ళే తీసుకుని వస్తారు. ఈ ట్రిప్లో ఇంపార్టెంట్ వస్తువులైన పాస్పోర్టు, డబ్బులు, జర్కిను, ఇలాంటివన్నీ, వాటర్ బాటిల్స్, ఇలాంటివన్నీ మన దగ్గర పెట్టుకుని మిగతా అన్నీ కూడా ట్రావెల్ వాళ్ళకి లగేజ్లో అప్పచెప్పేయచ్చు అనమాట. ఇప్పుడు అసలు విషయం తెలుసుకుందాం. కైలాస పర్వతం పరిక్రమ 3 రోజులు ఉంటుంది. పరిక్రమ అంటే తెలుసు కదా, ప్రదక్షిణ అని అర్థం. పరిక్రమ చేసే 3 రోజులు ప్రతిరోజు ఉదయమే మనకి మధ్యాహ్నానికి కావాల్సిన ఫుడ్ ప్యాక్ చేసి ఇచ్చేస్తారు. రాత్రి మనం స్టే చేసే ప్లేస్కి వెళ్ళేసరికి మన వంట వాళ్ళు అక్కడికి ముందే వెళ్ళి మనకి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి ఉంచుతారు. ఈ యాత్ర మొత్తం మనకి వెజిటేరియన్ ఫుడ్డే ఉంటుంది. పరిక్రమ 3 రోజులు నడవగలిగేవారు హ్యాపీగా నడిచేయచ్చు. అదే నడవలేని వారి కోసం గుర్రాలను మనం ముందుగానే బుక్ చేసుకోవాలి. ఆ గుర్రాల బుకింగ్ విషయం అంతా కూడా గైడ్ ఏర్పాటు చేస్తారు. ఆ గుర్రాలకి మనం సపరేట్గా డబ్బులు పే చేసుకోవాలి. ఈ కైలాస మానస సరోవర యాత్ర 10 రోజులు మనకి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆక్సిమీటర్లతో హెల్త్ చెక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం ప్రతిరోజు ఎత్తైన ప్రదేశానికి వెళ్తాం కాబట్టి అక్కడ ఆక్సిజన్ తక్కువగా ఉండటం వల్ల ఆల్టిట్యూడ్ సమస్య వస్తుంది. అందుకనే ఉదయం సాయంత్రం ట్యాబ్లెట్లు కూడా మనకి ఇస్తారు. ఆల్టిట్యూడ్ అంటే అదేదో పెద్ద రోగం అని అనుకోకండి. కొద్దిగా తల తిరుగుతున్నట్లు, కాస్త ఆయాసంగా ఉండడం, అలసటగా ఉండడం జరుగుతుంది. అయితే ఈ సమస్య అందరికీ వస్తుందని అనుకోకండి. కొంతమందికి వస్తుంది, కొంతమంది రాకపోవచ్చు కూడా. ఆల్టిట్యూడ్ తగ్గించుకోవడం కోసం ప్రతిరోజు వేడి నీళ్లు కొద్దిగా రోజుకి 2 లీటర్ల చొప్పున తాగితే మంచిది. ఎందుకంటే అక్కడ వాతావరణంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది కాబట్టి మనం తాగే నీటి నుండి వచ్చే ఆక్సిజన్ మనకి ఎంతో ఉపయోగపడుతుందన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఈ యాత్ర చేయాలనుకునేవారు 1 నెల ముందు నుండే ప్రతిరోజు కనీసం 5 కిలోమీటర్లు నడవడం, ప్రాణాయామం చేయడం చేస్తే మంచిది. మరి ఇప్పటి వరకు అక్కడ కావాల్సిన ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదా. రండి, మేము వెళ్ళిన తారీఖు ప్రకారం ఆయా ప్రదేశాల్లో ఏ ఫుడ్ తిన్నాము, హోటల్స్ ఎలా ఉన్నాయి, వివరంగా చూస్తూ విందురు గాని. జూలై 8వ తారీఖు నేపాల్ రాజధాని కాఠ్మండు నుండి మా ప్యాకేజ్ ప్రారంభమైంది. మాతో పాటుగా రాజమండ్రి నుండి వచ్చిన వాళ్ళు, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక ఇలా చాలా ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు మొత్తం 53 మంది అయ్యాము. దీనిలో ఆంధ్ర, తెలంగాణ నుండి వచ్చిన 10 మంది ఒక గ్రూప్ అయిపోయాము. మా నుండి వచ్చిన వాళ్ళలో లక్ష్మి గారు, ప్రసాద్ గారు నాకు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. హైదరాబాద్ నుండి వచ్చిన దుర్గాప్రసాద్ గారు, ఆనంద్ గారు, ఉమాశంకర్ గారు చాలా సరదాగా ఉన్నారు. మాతో పాటే రాజమండ్రి నుండి వచ్చిన సీతారాం గారు, భాస్కర్ గారు, రాజేష్ గారు అప్పటికే చాలా యాత్రలు చేసి ఉన్నారు. వాళ్ళకి యాత్రల గురించి చాలా బాగా తెలుసు. నాకైతే ఈ ట్రిప్లో లక్ష్మి గారితో స్నేహం భలే కుదిరిందనుకోండి. జూలై 8వ తారీఖు కాఠ్మండులో హోటల్ టిబెట్లో రూమ్ అయితే ఇచ్చారు. రూమ్కి 2 చొప్పున ఉన్నాము. రూమ్ చాలా బాగుంది. ఫుడ్ విషయానికి వస్తే పప్పు, ఆకుకూరలు, చపాతీ, స్వీట్స్, ఫ్రూట్స్, వెజిటబుల్ సలాడ్స్ ఇలా చాలా ఐటమ్స్ పెట్టారు. అవన్నీ తినేసి ఆ రోజు మొత్తం మేము బాగా రెస్ట్ తీసుకున్నాము. ఇక జూలై 9వ తారీఖు ఉదయమే పశుపతినాథుని ఆలయానికి వెళ్ళి అభిషేకాన్ని చేయించుకున్నాము. ఈ ఆలయంతో పాటుగా కాఠ్మండులోని ముఖ్యమైన ఆలయాలన్నీ దర్శించుకున్నాము. అక్కడే కొన్ని రుద్రాక్షలు, సాలగ్రామాలు కూడా కొనుక్కున్నాము. ఫ్రెండ్స్, ఈ పశుపతినాథుని ఆలయాన్ని గురించి సపరేట్ వీడియోలో వివరంగా చెప్తాను. సాయంత్రం 6 గంటలకి హోటల్లో ట్రిప్కి వెళ్లే వాళ్ళందరికీ ఒక మీటింగ్ అయితే పెట్టారు. గైడ్ మాకు కైలాస యాత్రకు సంబంధించిన వివరాలు, అక్కడ ఏమేం పనులు చేయాలి, ఏమేం చేయకూడదో వివరంగా చెప్పారు. అలా 8వ తారీఖు అయితే మాకు పూర్తయింది. ఫ్రెండ్స్, నిజానికి మా ప్రయాణం రోడ్డు ద్వారా చైనా, నేపాల్ని కలిపే రసువా గది ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ ద్వారా వెళ్ళాలి. అయితే అక్కడ ఆకస్మిక వరదల కారణంగా బ్రిడ్జ్ కొట్టుకుపోవడంతో మా ప్రయాణం రూట్ మొత్తం మారిపోయింది. అమెరికా, లండన్ నుండి మన దేశంలో అనేక రాష్ట్రాల నుండి వచ్చిన టూరిస్టుల అందరి పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. మా ప్రయాణంలో రోడ్డు ద్వారా వెళ్ళడానికి అన్ని పర్మిషన్స్ వచ్చేశాక అక్కడ ఫ్లడ్స్ రావడంతో మేము హోటల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. రోడ్లో వెళ్ళవలసిన పర్మిషన్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. అప్పటికే హోటల్ దగ్గర గందరగోళ వాతావరణం ఏర్పడిపోయింది. ఈ కైలాస మానస సరోవర యాత్రలో అన్నీ మనం అనుకున్నట్లుగా, టూరిస్ట్ ప్యాకేజ్ వాళ్ళు చెప్పినట్లుగా కూడా జరగవు. కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులన్నీ మన మంచిగా అనుకుని మనం ముందుకు వెళ్ళిపోవాలన్నమాట.
ఈ యాత్ర ఆగకుండా ముందుకు వెళ్ళడానికి కుమార శర్మ గారు చాలా కష్టపడ్డారు. శర్మ గారు రోడ్డు కాకుండా ఫ్లైట్లో మనం ప్రయాణం చేద్దాం, కొంత ఖర్చు అయితే అవుతుందని చెప్పారు. అయితే ఆ ఖర్చు మేము భరించగలిగే విధంగా ఉండడంతో అందరం ఒప్పుకున్నాము. చకచకా పనులు జరిగిపోయాయి. ఢిల్లీలోని శర్మగారి మనిషి ద్వారా విమాన మార్గం వైపు మళ్లీ పర్మిషన్స్ అప్లై చేశారు. జూలై 10వ తారీఖు మేము కాఠ్మండు నుండి నేపాల్గంజ్కి సాయంత్రం 7 గంటల ఫ్లైట్లో బయలుదేరాము. కాఠ్మండు నుండి నేపాల్గంజ్ 40 నిమిషాల ప్రయాణం ఉంటుంది. నేపాల్గంజ్లో వాతావరణం వేడిగా ఉంటుంది. రాత్రి నేపాల్గంజ్ హోటల్లోనే బస చేశాము. నేపాల్గంజ్లో రాత్రి భోజనం చేసిన తర్వాత మాకు ఇచ్చిన బ్యాగ్స్లోకి వారం రోజులకు సరిపడే బట్టలు, కైలాస యాత్రకు సంబంధించిన పూజా వస్తువులు అన్నీ వాళ్ళు ఇచ్చిన బ్యాగ్లో సర్దుకుని మేము తెచ్చిన ట్రాలీలన్నీ ఆ హోటల్లోనే ఉంచేశాము. అక్కడ నుండి మా ప్రయాణం మా బ్యాగ్ నెంబర్లతో కొనసాగింది. జూలై 11వ తారీఖు తెల్లవారుజామున 4 గంటలకే నేపాల్గంజ్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నాము. నేపాల్గంజ్ నుండి సిమికోట్కి మా ప్రయాణం. ఈ ప్రయాణం ఉదయం 6 గంటల ఫ్లైట్లో మొదలయ్యింది. ఈ ప్రయాణం 35 నిమిషాలు కొనసాగింది. ఫ్రెండ్స్, ఈ సిమికోట్ ప్రయాణం అయితే చాలా బాగుంది. ఇక్కడ సిమికోట్ గురించి కొద్దిగా తెలుసుకుందాం రండి. సిమికోట్ అనేది నేపాల్లోని వాయువ్యం వైపు ఉండే ఎన్నో పర్వతాల సముదాయం. ఇక్కడ ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది. కొండల మధ్య ఉండే మట్టి ఇళ్ళు, చెక్క ఇళ్ల నిర్మాణం అయితే చాలా బాగుంది. ఇక్కడ మనుషులు నేపాల్ సాంప్రదాయ వస్త్రాలతో ఎంతో అందంగా ఉన్నారు. ఇక్కడ జనాభా 11,000. 2015లో నేపాల్లో వచ్చిన భారీ భూకంపం తర్వాత ఇక్కడ ఎయిర్పోర్ట్ నుండి కైలాస పర్వతానికి ప్రయాణాలు పెరిగాయట. ఇది చాలా చిన్న ఎయిర్పోర్ట్ అయినా సంవత్సరానికి 5,000 మంది ప్రయాణం చేస్తారట. ఇక్కడ రాత్రి స్టే చేయడానికి అందమైన చెక్కతో చేసిన హోటల్స్ కూడా ఉన్నాయి. ఈ కొండ ప్రాంతం నుండి చుట్టూ పరిసరాలైతే అద్భుతంగా ఉన్నాయి. ఈ సిమికోట్ సముద్ర మట్టానికి 2,910 మీటర్ల ఎత్తులో, అంటే 9,550 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రదేశం చాలా చల్లగా ఉంటుంది. ఇది హిమాలయాల పర్వత ప్రాంతం కాబట్టి చలిగాలులు కూడా వేస్తాయి. అందుకనే ఈ ప్రదేశానికి వచ్చేసరికి మనం స్వెటర్లు, మాస్క్స్, క్యాప్లు, షూలు ధరిస్తే మంచిదన్నమాట. సిమికోట్కు చేరుకునేసరికి మా శర్మగారు జీపులన్నీ రెడీ చేసేశారు. సిమికోట్ నుండి మా ప్రయాణం హిల్సా వైపు మొదలయ్యింది. హిల్సాని మా కుమార్ శర్మ గారు హింస అని పిలిచారు. అలా ఎందుకు పిలిచారో ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు అర్థమైంది. ఈ ప్రయాణం దాదాపు 6 గంటలు సాగింది. దారి మొత్తం అందమైన వాటర్ ఫాల్స్ ని, హిల్స్ ని చూస్తూ ప్రయాణం కొనసాగింది. అయితే ఈ ప్రయాణం కొండ అంచులపై నుండి ఒక అడ్వెంచర్ ట్రిప్ లాగా సాగింది. ఫ్రెండ్స్, సిమికోట్ నుండి హిల్సాకి హెలికాప్టర్లో కూడా ప్రయాణం చేయవచ్చు. అలా చేస్తే సమయం 30 నిమిషాలే పడుతుంది. అయితే ఈ డబ్బులు మనం సపరేట్గా పే చేసుకోవాలి. మధ్యాహ్నం 3 గంటలకి హిల్సా చేరుకున్నాము. హిల్సాలో వాతావరణం మరింత చల్లగా ఉన్నది. ఇది సముద్ర మట్టానికి 3,640 మీటర్ల ఎత్తులో, అంటే 12,000 అడుగుల ఎత్తులో ఉన్నది. ఫ్రెండ్స్, ఈ మీటర్లో ఎత్తుల గురించి ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎత్తైన ప్రదేశానికి వెళ్లే కొద్దీ మనకి అల్టిట్యూడ్ స్టార్ట్ అవుతుంది. అందుకనే మనం ఒక్కొక్క రోజు ఆ ప్రదేశంలో స్టే చేస్తూ ఆ వాతావరణాన్ని మనకి అలవాటు చేస్తూ మన ట్రావెల్ వాళ్ళు మనల్ని ముందుకు తీసుకువెళ్తారు. హిల్సా వచ్చేసరికి మనకి ఆక్సిమీటర్లతో ఉదయం సాయంత్రం చెక్ చేసి టాబ్లెట్లు ఇవ్వడం ప్రారంభిస్తారు. హిల్సా టిబెట్ బార్డర్లో ఉండే అందమైన ప్రదేశము. ఈ హిల్సాలో మాకు 4గురికి కలిపి ఒక రూమ్ అయితే ఇచ్చారు. హిల్సాలో కూడా వెజిటేరియన్ ఫుడ్ చాలా బాగుంది. ఈ 10 రోజుల్లోనూ మేం తినే ఫుడ్ విషయానికి వస్తే మనం రోజు తినే కారాలు కాకుండా కొద్దిగా తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ వాతావరణంలో ఎక్కువ కారం తింటే గొంతు నొప్పి వస్తుందట. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. మనం వెళ్తున్న ప్రదేశాల్లో వాతావరణం చాలా అందంగా ఉన్నా మనం బయట తిరగడానికి అక్కడ గైడ్స్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిపోతే మంచిది. పరిసరాలు బాగున్నాయని చెప్పి మనం బయట తిరిగితే హెల్త్ ప్రాబ్లంతో యాత్ర ఇబ్బంది అవుతుంది. మన యాత్ర చివరి గోల్ కైలాసనాథుని దర్శించుకోవడం అనే మాటని మనం మర్చిపోవద్దు. హిల్సా వచ్చేసరికి మాకు పర్మిషన్స్ వచ్చేసాయి. జూలై 12వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి మా పాస్పోర్ట్, లగేజ్ అన్నీ తీసుకుని హిల్సా బార్డర్లో ఉన్న బ్రిడ్జిని దాటి టిబెట్లో ఉన్న చైనా ఇమిగ్రేషన్ ఆఫీస్కి బస్సులో బయలుదేరాము.
ఒక్కొక్కడిని చైనా వాళ్ళు 20 నిమిషాల పైగా చెక్ చేశారు. ఈ చెక్కింగ్లో మనతో పాటుగా పళ్ళు, పచ్చి కాయగూరలు వంటివి తీసుకెళ్ళకూడదు. డ్రై ఫ్రూట్స్, నట్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ మనం తీసుకెళ్ళచ్చు అన్నమాట. చైనా ఇమిగ్రేషన్ చెక్ చేసేటప్పుడు మనం తీసుకెళ్లే హెల్త్ సర్టిఫికేట్స్ ఒక్కొక్కసారి అడుగుతారు, ఒక్కసారి అడగరు. చైనా ఇమిగ్రేషన్ ఆఫీసులో మా అందరివి చేతి వేలి ముద్రలు, కళ్ళు, ముక్కు, మొహం అన్నీ స్కాన్ చేశారు. చెకింగ్ అయిన వాళ్ళంతా వచ్చిన బస్సులోనే కూర్చున్నాము. మమ్మల్ని చైనా ఎంబసీ నుండి తకల్కోటకి తీసుకెళ్లారు. హిల్సా బార్డర్ నుండి తకల్కోట 25 నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. టిబెట్ వచ్చేసరికి టిబెట్లో రోడ్లు అయితే చాలా బాగున్నాయి. విశాలమైన రోడ్లు, పక్కనే కొండలు, నదులు చూస్తూ 1.5 గంటల ప్రయాణం తర్వాత తకల్కోట చేరుకున్నాము. తకల్కోటలో హోటల్ అయితే చాలా బాగుంది, ఫుడ్ కూడా బాగుంది. ఇద్దరికి కలిపి ఒక రూమ్ అయితే ఇచ్చారు. జూలై 13వ తారీఖున తకల్కోటలోనే ఉన్నాము. మాతో వచ్చిన కొంతమందికి ఆక్సిమీటర్ 75-80లోనే ఉండిపోయింది. పరిక్రమ చేయాలనుకుంటే ఆక్సిమీటర్ 95 వరకు ఉంటే మంచిదట. అందరం టాబ్లెట్స్ వేసుకోవడం, వేడి నీళ్లు తాగడం మానట్లేదు. తకల్కోటలో వాతావరణం మరింత చల్లని గాలులతో ఉన్నది. ఇక్కడికి వచ్చేసరికి 4500 మీటర్ల ఎత్తులో ఉన్నాము. తకల్కోటలో అయితే మనం షాపింగ్ అయితే చేసుకోవచ్చు. పరిక్రమకి కావలసిన ఏవైనా స్టిక్స్ కానీ, కళ్ళజోళ్ళు ఇలాంటివి ఏమైనా మర్చిపోతే మనం తకల్కోటలో షాపింగ్ చేసుకోవచ్చు అన్నమాట. నేను, లక్ష్మి గారు అయితే చైనాలో షాపింగ్ చేసామనే ఫీలింగ్తో కొంత పర్చేస్ చేసామనుకోండి. జూలై 14 ఉదయం 4 గంటలకే కైలాస మానస సరోవరానికి బస్సులో బయలుదేరాము. బస్సులో హరహర మహదేవ అంటూ ఆ శివయ్య పాటలు వింటూ ఆ చుట్టూ అందమైన పరిసరాలు చూస్తూ వెళ్ళాము. ముందుగా మాకు రాక్షస్థల్ కనిపించింది. ఇది రావణాసురుడు నిర్మించిన ఉప్పునీటి సరస్సు అన్నమాట. రాక్షస్థల్ ఇది రావణ బ్రహ్మ స్నానం చేసినటువంటి ప్రదేశం. రాక్షస్థల్ చూసిన తర్వాత కైలాస పర్వతానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే డార్జిన్ అనే చిన్న పట్టణానికి వెళ్ళాము. డార్జిన్ దగ్గరికి వచ్చేసరికి మనం 4560 మీటర్ల ఎత్తులో ఉంటాము. ఈ డార్జిన్లో హోటల్స్, షాప్స్ అన్నీ ఉంటాయి. పరిక్రమ చేయలేని వారు ఇక్కడ హోటల్లో స్టే చేయవచ్చు. ఇక్కడ నుండి కూడా కైలాస పర్వతం చాలా బాగా కనిపిస్తుంది. డార్జిన్ నుండి మేము నంది పర్వతం, అష్టపదిగా పిలిచే కైలాసనాథుడి దక్షిణముఖం దర్శించుకోవడానికి బయలుదేరాము. నిజానికి ఈ ప్రదేశం మా యాత్రలో లేదు. మానస సరోవరం చూసిన తర్వాత యమద్వారం నుండి పరిక్రమ ప్రారంభమవ్వాలి. కానీ శర్మగారు సోమవారం కాబట్టి నంది పర్వతం నుండి కైలాసనాథుని దర్శించుకుందామని చెప్పడంతో మేమంతా సరే అన్నాము. అయితే ఈ నంది పర్వతం ప్రదేశానికి వెళ్ళడానికి మనం ముందుగా పర్మిట్ అప్లై చేయాలి. మనం వెళ్లే బస్సులో కాకుండా జీపులో, కార్లలో మనల్ని నంది పర్వతం వద్దకు తీసుకువెళతారు. అందుకోసం మనం సపరేట్గా కొంత పే చేయాలన్నమాట. మేము సోమవారం నాడు నందితో పాటుగా కైలాసనాథుని దర్శించుకున్నప్పుడు నాకైతే ఏడుపు వచ్చేసింది. అక్కడైతే దీపాలు వెలిగించుకొని కొంతసేపు ధ్యానం కూడా చేశాము. నాకైతే జన్మ ధన్యమైంది అనిపించింది. అక్కడ కొంచెంసేపు ఉన్న తర్వాత తిరిగి మానస సరోవరానికి బయలుదేరాము. వంద కిలోమీటర్ల పైగా విస్తరించిన మానస సరోవరాన్ని బస్సులో నుండే ప్రదక్షిణ చేశాము. మానస సరోవరం చుట్టూ పరిక్రమ చేస్తున్నంతసేపు కైలాస పర్వతం ఎంతో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. సమస్త దేవతామూర్తులు కైలాసానికి రావడానికి ముందు ఇక్కడికి వచ్చి స్నానం చేసి వెళ్తారు శివుడి దగ్గరికి, కైలాసానికి. అయితే చైనా ప్రభుత్వం మానస సరోవరంలో స్నానాలైతే చేయనివ్వట్లేదు. కాళ్ళు కడుక్కొని నెత్తి మీద నీళ్లు జల్లుకోవడం మాత్రం చేసుకొనిస్తున్నారు. మానస సరోవరంలో నీళ్లు కావలసిన వాళ్ళు బాటిల్స్లోకి పట్టుకున్నాము. అయితే మనం అంత దూరం వెళ్ళి మానస సరోవరంలో స్నానం చేయకపోతే చాలా బాధగా ఉంటుంది కదా. దానికోసమే ఈ ట్రావెల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి మానస సరోవరం పక్కనే కాటేజీలు తీసుకున్నారు. ఆ కాటేజ్లోకి మానస సరోవరం వాటర్ని ట్యూబ్లోకి తీసుకొచ్చి డ్రమ్స్లో నింపుతారు. ఆ నీళ్లే మనం స్నానం చేయాలన్నమాట. అలాగే మన ఇండియన్స్ పూజలు చేసుకోవడానికి ఒక షెడ్ కూడా నిర్మించారు. అందులోనే మనం అక్కడికి వచ్చిన వాళ్ళు కుంకుమ పూజలు, అభిషేకాలు, హోమాలు చేసుకున్నారు. మా కుమార్ శర్మ గారు అక్కడ హోమాన్ని ఎంతో శాస్త్రోక్తంగా చేశారు. ఆ రాత్రి మేము ఆ మానస సరోవరం పక్కనే ఉన్న కాటేజీలోనే బస చేశాము. నేనైతే రాత్రి 1 గంటకి, తెల్లవారుజామున 3 గంటలకి లేచి మానస సరోవరాన్ని చూశాను. వెన్నెల రాత్రులు అవడం వల్ల చందమామ బాగా కనిపించింది.
అయితే ఆ ప్రదేశంలో ఎంతో నిశ్శబ్ద వాతావరణం ఉన్నది. ఆ వాతావరణంలో ఒక ప్రత్యేకత కూడా ఉన్నది. అది ఏంటో నేను మాటల్లో అయితే చెప్పలేను. ఉదయం మానస సరోవరం నుండి సూర్యోదయాన్ని చూడడం ఎంతో బాగుంది. ఆ ప్రత్యక్ష నారాయణుడికి ఒక నమస్కారం పెట్టుకున్నాను. అలాగే మా రూమ్కి ఎదురుగా కనిపించే కైలాస పర్వతానికి కూడా ఒక నమస్కారం పెట్టుకున్నాను. ఆ రోజు కూడా నేను కైలాసనాథుణ్ణి ఎంతో చక్కగా దర్శనం చేసుకోగలిగాను. మేమంతా ఉదయమే కైలాస పర్వతం పరిక్రమ యమద్వారానికి బస్సులో బయలుదేరాము. పరిక్రమ మొత్తం 3 రోజులు కొనసాగుతుంది. మొత్తం 52 కిలోమీటర్లు నడవాలి. పరిక్రమకి వెళ్లే వాళ్ళందరికీ కూడా ఆక్సిజన్ సిలిండర్లు ట్రావెల్ వాళ్ళు ఉచితంగానే ఇచ్చారు. హాట్ వాటర్, రెయిన్ కోట్, ఒక జత బట్టలు బ్యాగులో పెట్టుకుని పరిక్రమకి బయలుదేరాము. ముందుగా మేము యమద్వారం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి మా ఊరు నుండి తీసుకొచ్చిన లక్షవత్తులు వెలిగించి ఆ కైలాసనాథుని తలుచుకుంటూ యమద్వారం దాటి పరిక్రమ ప్రారంభించాము. పరిక్రమ ప్రారంభంలోనే మాకు ఫుడ్ అయితే ప్యాక్ చేసి ఇచ్చేశారు. మేము పార్వతీ పరమేశ్వరులను తలుచుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాము. మేము వెళ్లే దారి అయితే చాలా ప్రశాంతంగా ఉన్నది. పక్కనే అందమైన నది, పెద్ద పెద్ద పర్వతాలు. ఆ పర్వతాలలో ఏదో ఆకారాలైతే ఉన్నాయి. ఆ ఆకారాలన్నీ మనకి ఏవో చెప్తున్నట్లుగా అనిపించింది. మనం వెళ్లే దారిలో మధ్య మధ్యలో టీ స్టాల్స్ కూడా ఉన్నాయి. నడిచి వెళ్లే వాళ్ళు నడుస్తూ ఉంటే గుర్రం మీద వెళ్లే వాళ్ళు గుర్రం మీద వెళ్తూ ఉన్నారు. అలాగే ఇక్కడికి టిబెట్ నుండి వచ్చే టిబెటన్స్ సాష్టాంగ ప్రణామం చేసుకుంటూ 1 రోజుల పాటు పరిక్రమ చేస్తారట. వాళ్ళు అంత కష్టపడుతూ అలా చేయడానికి చూస్తుంటే మేము నడవడానికే కష్టపడిపోతున్నాం. వాళ్ళు సాష్టాంగ ప్రణామం చేసుకుంటూ ఈ కొండ మొత్తం ఎలా తిరుగుతున్నారా అనిపించింది. మొదటి రోజు పరిక్రమ యమద్వారం నుండి దేరాపుకు 14 కిలోమీటర్లు ఉంటుంది. సాయంత్రానికి దేరాపుకులోని కాటేజీకి చేరుకున్నాము. 6 షేరింగ్లో కాటేజీ ఇచ్చారు. మేము వెళ్లేసరికే ఫుడ్ టీము సూపు, టీ తయారు చేసి ఉంచారు. మేము వేడివేడి సూప్ తాగిన తర్వాత మా కాటేజ్ ఎదురుగానే కైలాసనాథుడు ఎటువంటి మంచు లేకుండా నిజరూప దర్శనం ఇచ్చారు. నేను చెప్పాను కదా టిబెట్లో 10 గంటల వరకు వెళ్తుంటుందని. దాంతో అంతవరకు నడిచిన కష్టాలన్నీ మర్చిపోయి రాత్రి 10 గంటల వరకు అక్కడే కూర్చున్నాము. అందరం కూడా ఇంటికి వీడియో కాల్స్ చేసి మరీ ఆ కైలాస పర్వతాన్ని చూపించాము. మేము చూస్తున్న కైలాస పర్వతం వైపు ఎటువంటి మంచు లేకుండా నిజ రూపంలో ఉండటం వల్ల నేను, ప్రహ్లాద చాలా ఫోటోలు తీశాము. ఆ ఫొటోస్లో పార్వతీ పరమేశ్వరులు, ఓంకారం, నందీశ్వరుడు, గరుత్మంతుడు, త్రిశూలం ఇలా చాలా ఆకారాలు కనిపించాయి. రాత్రి చీకటి పడే వరకు అక్కడే ఉన్నాము. అదృష్టం కొద్దీ మా కాటేజ్ రూమ్కి కిటికీ నుండే కైలాస పర్వతం కనిపిస్తూనే ఉన్నది. నేనైతే మళ్ళీ తెల్లవారుజామున లేచి పర్వతాన్ని చూడడానికి బయటకు వచ్చాను. బయటకు వచ్చి చూసేసరికి కైలాస పర్వతం చుట్టూతా చాలా నక్షత్రాలు, చిన్నవి పెద్దవి, ఆ కైలాసనాథుడితో సమావేశమైనట్లుగా అలా తిరుగుతూ కనిపించాయి. నేను ఒక్క నిమిషం అలా ఉండిపోయాను. నాకైతే చాలు, ఈ జన్మకి ఈ అదృష్టం చాలు అని అనిపించింది. మర్నాడు ఉదయం గుర్రాల మీద వెళ్లేవాళ్ళు 6 గంటలకే బయలుదేరి వెళ్లిపోయారు. మేమైతే ముందు రోజు పరిక్రమలో వర్షం పడటం వల్ల మాకు హెల్త్ ఇబ్బంది అయింది. మేము 2వ రోజు మా కాటేజ్కి 7 కిలోమీటర్ల దూరంలో ఉండే కైలాస పర్వతం చరణస్పర్శకి బయలుదేరాము. ఈ ప్రయాణంలో నేను 5 గంటలకు పైగా కైలాస పర్వతానికి 1 కిలోమీటర్ల దూరంలో ఉండే అదృష్టం కలిగింది. ఆ కైలాస పర్వతం దగ్గర కొద్దిగా మట్టి, రాళ్ళు జ్ఞాపకంగా తెచ్చుకున్నాను. నేను నా జీవితంలో ఇక ముందు ఎన్ని యాత్రలు చేసినా కూడా ఇంత ఆనందం కలగదేమో అనిపించింది. అక్కడ చాలా మంది ఫ్రెండ్స్ అయిపోయారు. అక్కడ పక్షులు, చిన్న చిన్న జంతువులు, ఆ టిబెట్ వాళ్ళ పిల్లలతోనూ చాలా సమయం అక్కడే ఉన్నాను. ఆ రోజు సాయంత్రం వరకు ఆ కైలాసనాథుడిని చూస్తూ చాలా సంతోషంగా గడిచిపోయింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ కైలాస పరిక్రమ యాత్రలో మనకి ఒకవేళ ఆరోగ్యం బాగోకపోతే పరిక్రమ మధ్యలో మనం తిరిగి డార్జిలింగ్కి వచ్చేయచ్చు. అలా మనం రావాలనుకుంటే మనం గైడ్కి చెప్తే జీప్ అంబులెన్స్లో ఏర్పాటు చేస్తారు. ఆ అంబులెన్స్లో తిరిగి రావడానికి మనమే డబ్బులు పే చేసుకోవాలన్నమాట. ఆ కైలాసనాథుని అనుగ్రహంతో 3 రోజులు ఆయనతో ఉండే భాగ్యం అయితే నాకు కలిగింది.
జూలై 17వ తారీఖుకి డార్జిన్లో ఉన్నాము. డార్జిన్లో ఉండే మా హోటల్ నుండి కైలాస పర్వతం స్పష్టంగా కనిపించింది. డార్జిన్లో మేము ఉండే హోటల్ చాలా బాగున్నది. 2 షేరింగ్లో మాకైతే రూమ్ ఇచ్చారు. నేనైతే వెంకటేశ్వర స్వామికి పరమ భక్తురాల్ని, కానీ కైలాసరాజుడు నన్ను అనుగ్రహించడం నాకు ఎంతో నచ్చింది. అయినా శివకేశవులు ఇద్దరికీ బేతం లేదన్న విషయం ఈ యాత్రలో నాకు చాలా బాగా స్పష్టంగా అర్థమైంది. కుమార్ శర్మ గారు మా యాత్ర విజయవంతంగా పూర్తి చేసినందుకు మా అందరికీ సర్టిఫికెట్లు కూడా ఇచ్చారు. ఆయనకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, ఈ యాత్ర చేయాలనుకునేవారు మా కుమార్ శర్మ గారిని సంప్రదించండి. ఆయన వివరాలు అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మేము మా తిరుగు ప్రయాణంలో నేపాల్గంజ్ నుంచి లక్నోకి వచ్చి, లక్నో నుండి హైదరాబాద్ నుండి రాజమండ్రికి వచ్చేసాము. ఫ్రెండ్స్, ఈ యాత్రకు సంబంధించి నాకు తెలిసిన విషయాలన్నీ మీకు వివరంగా చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా అనుమానాలు ఉంటే కామెంట్ చేయండి. నేను దీంతో పాటుగా ఈ కైలాస యాత్రలో నేపాల్లో 9 రోజులు ముక్తినాథ్, పోఖ్రా, పశుపతినాథ్ ఇలా చాలా ఆలయాలు చూశాను. వాటన్నిటి వీడియోలు త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.